హాయ్ ఫ్రెండ్స్, యాదన్నకాయ చారు ఎంతమందికి తెలుసు? యాదన్నకాయలను అయితే ఇలా ఉడకబెట్టుకొని గింజలు అయితే తీసేయాలి లోపల. చాలా బాగుంటుందండి, సమ్మర్లోనే దొరుకుతాయి ఇవి. అన్ని కాయల గింజలు అయితే ఇలాగే తీసేయాలి. ఇంకెక్కువ మొత్తం యాదన్నకాయలను అయితే ఇలా గింజలు తీసి పక్కన పెట్టుకోండి. గింజలు ఉంటే చేదు ఉంటాయండి, గింజలు లేకుండా తీసేసుకోండి మొత్తము. ఇప్పుడు సీజన్ మార్కెట్లలోనైతే ఎక్కువగా దొరుకుతాయి. ఒక గిన్నె అయితే పెట్టుకోండి, గిన్నెని హీట్ చేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ నూనె పోసుకోండి. టేబుల్ స్పూన్ కొంచెం ఎక్కువనే కరివేపాకు చూడండి ఫ్రెండ్స్ ఎంత ఫ్రెష్గా ఉందో. నూనె అయితే హీట్ ఎక్కింది. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర వేసుకోండి, కొద్దిగా ఆవాలు వేసుకోండి, కరివేపాకు వేసుకోండి, కట్ చేసిన 2 ఉల్లిపాయలు వేసుకోండి. గ్రేవీ చిక్కగా రావడానికి అయితే ఇదేనండి పులుసు. ఒకసారి కలుపుకోండి వీటన్నింటిని. కరివేపాకు అయితే దండిగా వేసింది మా అమ్మ, ఎక్కువ ఉందండి. కట్ చేసిన ఒక టమాటా వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఉడికించుకున్న యాదన్నకాయ ముక్కలు వేసుకోండి. ఇప్పుడు కొంతమందికి తెలుసుంటే కొంతమంది తెలియదండి, తెలిసిన వాళ్ళకైతే తెలుసుద్దాం టేస్ట్. అంతా బాగా కలుపుకోండి. ఒకసారి ఒక 5 మినిట్స్ మగ్గించండి ఆయిల్లో మూత పెట్టుకొని. అంతలోపు కొద్దిగా చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ రసాన్ని అనేది తీసి అందులో వేసుకోవాలి. బాగా మగ్గిపోయినాయండి ముక్కలు అనేది. ఇప్పుడు కారం వేసుకుందాము. పులుపు కదా, కారం కొద్దిగా ఎక్కువ పడుతుంది. ఒక 2 టీ స్పూన్లు వేసుకుంటున్నాం మేమైతే. తగినంత సాల్ట్ వేసుకోండి. ఇదంతా బాగా కలుపుకోండి ఒకసారి. ఇప్పుడు దీంట్లో చింతపండు పులుపు వేసుకోండి. మీకు పులుపుకు తగ్గట్టు వేసుకోండి. చాలా బాగుంటుందండి, ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఏ సీజన్లో దొరికే వాటిని ఎంజాయ్ చేస్తూ తినాలి కదండి. పులుపుని అడ్జస్ట్ చేసుకొని కొద్దిగా వాటర్ కావాలంటే వేసుకోండి. మరి పులుపు ఎక్కువన్నా బాగోదు. దీన్ని ఒక 10 మినిట్స్ మరగనివ్వండి మీడియం ఫ్లేమ్లో పెట్టి. ఇది ఎంత మరుగుతే అంత బాగుంటుందండి. ఇప్పుడు దీన్ని మరగనిద్దాము ఒక 10 మినిట్స్. చూడండి, యాదన్నకాయ చారు అయితే ఇలా మరుగుతుంది. ఇలా మరుగుతున్నప్పుడు జీలకర్ర మెంతుల పొడి వేసుకుందాం. ఇప్పుడు ఒక టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వేసుకోండి. ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. ఇంకొక 5 మినిట్స్ మరిగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొత్తిమీర లేకపోయినా బాగుంటుంది, ఉంటే వేసుకున్నా సరే. చూడండి, ఫైనల్గా అయితే యాదన్నకాయ చారు రెడీ అయిపోయిందండి. ఇది చల్లారిన తర్వాత కొద్దిగా చిక్కబడుతుంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము. ఓకే అండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా మరి, బాయ్.